ఒక మాజీ మంత్రి చాలా అంటే మనము మంత్రులు పొలిటీషియన్స్ వీళ్ళందరినీ అంటే వాళ్ళని మనమే ఎన్నుకుంటాం కదా. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మనం ఎన్నుకొని మనకు ఏదో మంచి చేస్తారు అనుకొని అంత నమ్మి ఓటేసి ఆయనని పాలించమని చెప్తూ మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు స్థాపించబడినటువంటి కాలేజీతో ఒక నమ్మకంతో అక్కడ జాయిన్ చేస్తాం. అలాంటి వ్యక్తులు ఏమాత్రం కూడా ఇప్పటివరకు స్పందించలేదంటే మేనేజ్మెంట్ ఎంత దీనికి ఏ పేరు పెట్టాలి? మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు అందరూ. ఆయన ప్రతిసారి ఏమంటాడు? పూలమ్మిన, పాలమ్మిన, కట్టెలమ్మిన, అయ్యమ్మిన, ఇయ్యమ్మిన, ఇప్పుడు చదువును అమ్ముతున్నాడు ఆయన. చదువును అమ్ముతున్నానని యాట్ దిస్ పాయింట్ మల్లారెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారు మీరు. పద్దాకే ఆ మాట ఎప్పుడు చెప్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఇది యాడ్ చేయండి. ఇది యాడ్ చేశారంటే మల్లారెడ్డి గారు పాలమ్మిన, పూలమ్మిన, కట్టెలమ్మిన, గడ్డమ్మిన, దాంతోపాటు చదువు నమ్ముతున్నానని కూడా మీరు ఒకటి యాడ్ చేస్తే అప్పుడు మా పేరెంట్స్కి బుద్ధి వస్తుంది. అరే మేము చదువు కొనుక్కుంటున్నాము అని చెప్పేసి అని. ఇంకొకటి చదువు అమ్ముతున్నారు, దాంతోపాటు అమ్మాయిల మాన ప్రాణాలని అమ్ముతున్నారు. దానికి వస్తా, ఆ విషయానికి వస్తా. సరే ఈయన పద్దాక ఏం మాట్లాడుతున్నాడు? అరే పాలమ్మినా అంటున్నాడు, పూలమ్మినా అంటున్నాడు, అయ్య అమ్మినా, ఈ అమ్మినా. ఎవరైనా సరే ఒక మోడల్ ఉంటారు మనకి, అవునా? ఒక ఐకాన్ ఉంటారు. అదే వాళ్ళు ఏం చేశారని విన్న తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళ దారిలో నడిచి లేదా వాళ్ళ మార్గాన్ని ఎంచుకొని పెద్ద అవుదాం అని చెప్పేసి అని చాలామంది ఇన్స్పిరేషన్ క్రియేట్ అయినటువంటి పర్సనాలిటీస్ ఉంటాయి కదా. అలాగే పాపం ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఏమి ఇన్స్పైర్ అయ్యారు? కట్టెలు అమ్మాలా, పాలమ్మాలా, గడ్డ అమ్మాలా, గాదం అమ్మాలా, అన్నీ అమ్మాలా అని మొదలు పెడితే ఇవాళ పాలు కొనుక్కునేటోడు లేడు. ఎందుకంటే ప్యాకెట్లో పాలు వస్తున్నాయి. గడ్డ అమ్మితే పశువులు గడ్డి తినట్లా, వాటికి కూడా వేరే ఇది వచ్చింది. పశువులు పంచి గడ్డిని అమ్మేటంత సీన్ లేదు. తర్వాత ఏంది చెప్తాడు? కట్టెలు అమ్మినా అంటాడు. పొయ్యిలు లేవు కట్టెలు అమ్మనీకి. పూలు అమ్మిండు. ఆ పూలు ముడుచుకునే అమ్మ ఎక్కడ ఉంది? ఒకళ్ళు కూడా పూలు ముడుచుకునే అమ్మ ఇవాళ దొరకట్లేదు. అది వాటికి కూడా ఒక పూల మార్కెట్లు వచ్చేసినాయి, వాటికి సంబంధించి వచ్చినాయి. అరే ఏం వర్కౌట్ కావట్లా. ఎన్ని పాతకాలం నాడు ఆయన చేశాడు, కొత్త కాలంలో మనం ఏం చేయాలని వాళ్ళ స్టాఫ్ ఆలోచించినట్టున్నారు. అందుకోసం అని చెప్పి వీడియోలు అమ్ముదామని, అమ్మాయిల వీడియోలు అమ్ముదామని డిసైడ్ అయిపోయినట్టున్నారు. అవునా మల్లారెడ్డి గారు? ఈ పాపం మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేయండి మీ స్టాఫ్ని కూర్చోబెట్టి. ఈయనేమో ఈయన్ని అమ్మేసరికి అరే మా వాడు ఇంతింతై చేసి ఇన్ని సంపాదించాడు అని అంటే మనం ఇది చేస్తే ఇంకెంత డబ్బులు వస్తాయో అని చెప్పేసి అని వాళ్ళు ఎంచుకున్న ఈజీ మార్గం ఏంటి అని అంటే ఆడపిల్లల్ని పెట్టుకొని ఆ వీడియోలు తీసుకొని వాటిల్ని అమ్ముకొని లేకపోతే వాటిల్ని ద్వారా డబ్బులు సంపాదించి మల్లారెడ్డి గారు లాగా ఇంజనీరింగ్ కాలేజీలో, డాక్టర్ కాలేజీలు కట్టాలని చెప్పేసి అని, మెడికల్ కాలేజెస్ కట్టాలని చెప్పేసి అని ఇన్స్పైర్ అయినట్టున్నారు.